అయ్యో బిడ్డ పాల కోసం ఏడుస్తుండు. బిడ్డ వస్తున్నా. యాడికి? అయ్యా బిడ్డ ఏడుస్తుండయ్యా, పాలు ఇచ్చొస్తున్నాయ్యా. బిడ్డలకు పాలు దాపించి మొగళ్ళకు తిండి తినిపిస్తే పొలంలో పనిపడి చేయాలి. మొదలు పడిగాని గుక్క ఒకటి ఏడుస్తుండయ్యా, ఎప్పుడు చేస్తున్నాయ్యా? ఉమ్మన్నానా? ఆగవే ఆగు. ఎక్కడికే? ఏందో మీరు చూస్తున్నారు? ముందు పని చేయండి. ఎక్కడికే? ఏంది గట్ల గురుగుతున్నావు? ఎడకే దొర ఆగమన్నాడు. ఆవో ఇదర్. యాదగిరి గాని పెన్లానివే నువ్వు రాయే. నీ కాలు మొత్తం బాంచాను. నా బిడ్డ పాల కోసం గుక్క ఒకటి ఏడుస్తుండు. ఒక గడియ పంపిదొరా, పాలిచ్చి చెల్దొస్తా. పాలిచ్చొస్తావే? అవుదొరా. గట్లనే దండలు దొరా, నీ కాలు మొత్తం బాంచాను. బిడ్డ వస్తున్నా. అయిపోరి సిన్నదొరా ఆగవే. నీ తానా పాలున్నాయో లేవో చూడాలి కదనే. దొరా మల్లిగా వస్తున్నా దొర. మోతుకాకులు డొప్ప చేసుకొని తీసుకురారా. గట్లనే దొర. దొరా కథ మాటలకు దొరా, నీ కాలు ఏయ్. మొత్తం బాంచాను. ఏయ్, దొర తెచ్చిన దొర. పిండవే, పిండు. బిడ్డ ఏడుస్తుండే జర పంపి, నీ కాలు మొత్తం. ఏందే గంత సంచాయిస్తావు? నువ్వు బాలింత అవునా కాదో దొరకు తెలవాలనా లేదా? బిడ్డకు పాలిస్తందుకు పోతున్నావు, పని కొట్టేతందుకు పోతున్నావు. గందుకే పిండి చూపి. ఇగో ఇంకా ఆలస్యం చేస్తే ఏడ్చి నీ బిడ్డ చస్తాడు. ఏయ్, పిండవే, పిండు. పాలు పిండుమంటున్నా కదా. దొరా నీ కాలు మొత్తం బాంచాను. ఏయ్, చస్తావు లేకపోతే పిండు. నువ్వు మనిషిని కాదురా, రాక్షసునివి. ఇప్పుడు నా బిడ్డకు పాలిచ్చేస్తా. ఏయ్, బిడ్డకు పాలి అనీకపోతే ఈడ పనిబడి చేస్తాడే. అరే దొర ఈ పాలు బిడ్డకు దాపురి. గట్లనే దొర. దొరా అరే జావ్ జావ్. వాడు పాలు పడేస్తాడు, అక్కడ నీ బిడ్డ చేస్తాడు. వెళ్ళి పని చూసుకో. పోయే పని చేయి. బిడ్డ కానివ్వండి కానివ్వండి, బిడ్డ జల్దీ జల్దీ కానివ్వండి. రావి సెట్టెక్కేవు, రాగాలు తీసేవు, రాలిపోతావు రో కొడుకో, నువ్వు కూలిపోతావు రా కొడుకా. వీళ్ళు తిడుతుండ్రా పాడుతుండ్రా? ఏయ్, అయ్యా ఈ పాటలు ఎవరి మీద వాడుతుర్రే? ఏ మిమ్మల్ని కాసిందోరా, ఏదో పాట పని కలిసే ఉంటాయి. పాట పాడతా పని చేస్తే కట్టం తెలవద్దోరా. పని చేయరే, ముందు పని చేయరే. గట్నే దొరా. చెట్టెక్కేవు, చిగురాకు పోసేవు, చెదిరిపోతావు రో కొడుకో, నువ్వు చెల్లిపోతావు రా కొడుకా, నువ్వు చెల్లిపోతావు రా కొడుకా. నా మనవనికి కన్న తల్లి పాలు కూడా తాగనీయకుండా ఎట్టి చేయించుకుంటారు ఈ దొరలు. ఆఖరికి మన భూములల్లనే మనం కూలోళ్ళమై బతుకుతుంటివి. నా పెనువింటి నా గనుల తవ్వకాలకి వచ్చే పోయే రహదారి ఈ భూమి. పట్వారి దొరా దీన్ని నా చేతిలో పెట్టు. గది నాకిడిచి పెట్టండి దొరవారు. నీ బాంచం, నీ కాల్మొక్త మీరిడికి వచ్చిండ్రేం దొర? ఏందిరా శిస్తు గట్టలేవు? శిస్తు గట్టకపోతే పొలాలన్నీ సర్కార్ ఖాతాలో జమ అయిపోతాయి. ఎందుకట్లా చేసినావు? నీ బాంచను నేను శిస్తు కట్టకపోవడం దొర. ఏ ఏడుకి ఆ ఏడు కడుతూనే ఉంటుంది. కాకుండా పట్వారి గారిని అడగరాదుండి. ఏం పట్వారి సారు చెప్పరాదు? ఏందిరా చెప్పేది? ఏం చెప్పాలి? నువ్వు ఏడ కట్టినావు? నువ్వు కట్టుంటే రాసి ఉంటుందిరా. ఏడుంది ఏడుంది? దొరవారు వీడు శిస్తు కట్టలేడని మనం పహాని పేపర్లు కూడా వేసినాం. ఇది అన్యాయం. చూసిండ్రా దొరవారు, సాక్షాత్తు మీరే వచ్చినా వీడు లెక్క చేస్తలేదంటే సర్కారన్నా కానూనన్నా దొరవారన్నా వీడికి వెంట్రుక లెక్కుంది. దొరవారు ఇంకా మాట్లాడదు వీడితో. వీడి భూమిని జప్తు చేసి వీడిని భూమిలోంచి బయటికి వెళ్ళగొట్టండి. ఒరేయ్, ఏందిరా నా కొడక, ఏడాదికేడాది నా కాడ శిస్తు కట్టించుకొని నేను కట్టలేదంటున్నావురా? కలం పోటు నీ చేతిలో ఉందని మా బతుకుల్లో పోటు పడుతున్నావురా? అక్షరం రానోళ్ళమని, చదువు రానోళ్ళమని మమ్మల్ని మోసం చేస్తావురా బద్మాషి నా కొడక. పట్వారి, నీలాంటి వాళ్ళ కుట్రలు కుతంత్రాల వల్లనే రా మాలాంటి పేదోళ్ళ బతుకులు నాశనం అయిపోతాయి. నా మొగుడిని చంపకుర్రీ. అమ్మో, నా పెనివిటిని దొర చంపినట్టు నా కొడుకు తెలియవద్దు. తెలిస్తే ఆడు తిరగబడతాడు. నా కొడుకును కూడా దొర చంపేస్తాడు.
దొరసాని సంకల గడ్డ కట్టినది కొట్టకండమ్మా, మంచిగా చేస్తా. నీ కాలు మొక్తా బాంచన్. నీకు లేదా నంపే ఇప్పటి సంది మంచిగా చేస్తా. ఏందే దిక్కులు చూస్తుండ్రు? చేయండి. ఏందే నీ సోకు? దంచా దొరసాని ఏమే అంటరాని దానా? దగ్గు వంక పెట్టుకొని కారంలో ఉమ్ముతా నీ ఎంగిలి మీద తినాలే. నీ బాంచన్ కాలు మొక్తానమ్మా. కారప్పొడి గొంతులకు పోయి దగ్గొచ్చినాదమ్మా. ఏయ్, నీకు దగ్గొస్తే బయటికి పోయి దగ్గాలే. ఏం చెయ్యాలో ఎంగిలి కారాలి? నీ యవ్వ. ఏం చెయ్యాలో చెప్పు నాకు. ఇప్పుడు ఏం చేయమంటావ్? తప్పైపోయినాదమ్మా. చెప్పు. తల్లి చెప్పు. నగరాలు చేస్తావే? అమ్మా దొరసాని మంట. అమ్మా బాంచన్ నీ కాలు మొక్తానమ్మా. అమ్మా 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 ఈ ఒక్కసారికి నన్ను మన్నించండి. నరాలెల్లా తీస్తా ఏమనుకుంటున్నావు? నీ తల్లి తాట తీస్తా. భయం భయం ఉండాలి. ఇంకోసారి ఇట్లా చేస్తున్నావో నీ నూకలు చల్లుతాయి. బైరాగి దాని తోలు తీసి ఎండ పెడతా. నీ ముఖం మీద కారం ఏందే? ఏందో అమ్మా భద్రమే. ఏంద్ర గిరిగిరిదంతా? అమ్మ దొరసాని, నా అమ్మని ఏమనుకోండి. అమ్మేందిరా? అమ్మగారు. చూప్. మళ్ళీ అమ్మగారంటావు. నీ అయ్యకు పెళ్ళానిరా? నీ అయ్య నన్ను ఉంచుకున్నాడ్రా? లేక నిన్ను నేను గన్నానా? దొరసాని ఏమని పిలుపుంటారు? అయ్యగారను అయ్యగారు. అమ్మగారు. చద్దరి గట్లనే అయ్యా. మళ్ళా అమ్మగారంటావు. నరా లెక్క తీస్తా. నిశ్చితం మంచన్. అలాగే అమ్మ. అయ్యగారు అలాగే. ముందు గిన్నె నుంచి దోలుకుపోదిన్ని. గట్లనే అయ్యగారు. పోండ్రి. అమ్మ వింటున్నాడువే. ఏమా బుసలాం, అయ్యా పైసలు సక్కంగా వసూలు అవుతున్నాయా? బాకీలన్నీ పూర్తిగా కట్టేశారయ్యా. కానీ ఆ కోటిగాడు వచ్చే ఏడాది కడతాను అన్నాడు. అందుకని నోటు తిరగ రాయించినానయ్యా. నువ్వు గట్ల మంచిగా వసూలు చేస్తావనే నీకు అప్ప చెప్పిన. అచ్చా అచ్చా. ఏందిరా అప్పు కావాలనా? నీ కాలు మొక్త బాంచన్. అప్పు కాదు బాంచన్, నిరుడు మీకు ఇచ్చిన బట్టల పైసలు అడగనీకొచ్చిన. అంటే అప్పుకు రాలే, మేమే నీకు పైసలు ఇయ్యాలని యాజీనకు వచ్చినావురా బాడకో. నీ బాంచన్ కాలు మొక్త గట్లని లేదు. ఏడాది సంతి కొత్త బట్టలు నేసిస్తున్నా. ఇంట్లో గాసం లేదు. గా పైసలు బాంచన్ కాలు మొక్తని అడుగుతున్నా. దారం బెండలు కావాలయ్యా అంటే పైసలు ఇచ్చిన. మగ్గం ఖరాబ్ అయిందయ్యా అని ఏడిస్తే పైసలు ఇచ్చిన. మిత్తి కట్టలే, అసలు కట్టలే. ఏందిరా దిమా ఖరాబ్ అయిందా ఏంది? నీ బాంచన్ కాలు మొక్త. నీ అప్పు ఎప్పుడో తీరిపాయే. ఉల్టా బట్టలకి పైసలు కట్టమని నన్ను అడుగుతావురా? నేను నీకు పైసలు కట్టాలరా? కొట్టొద్దు దొరసాని. నేను నీకు పైసలు కట్టాలరా? కొడకల్లారా బలిసి కొట్టుకుంటున్నారా ఒక్కడు? దొరసానమ్మ ఆడ నుంచి ఇడకొచ్చేటప్పటికి 20 ఎకరాలుండే, ఇప్పుడు 600 ఎకరాలు అయిందంటే గెట్లనే. మూకోయ్య బాబు, అందుకే దీన్ని ఊరంతా కొరివిదేయమంటాను. ఏందిరా గొడుగుడు? కూర్చునే అయ్యా. ఆ చెయ్యి కర్రయ్య, మీరు మంచిగా చేస్తున్నారు. అవునయ్యా. అయ్యా దీని పేరున ఓ ఇల్లున్నది, దాన్ని దొరబాకి కింద రాయించుకోండి. పటేలా అట్లనే చేయండి, మంచిది. మాలీ పటేల్ అయ్యా. ఆ దస్తఖతంగా చూడండి. గట్లనేనయ్యా. అబూ సలాం అయ్యా. బాకీ కామ్ ఖతం కరో. అచ్చా అచ్చా. చాల్ అయ్యా, వేలిముద్ర వేయించొద్దయ్యా. ఇంతకు ముందు భూమి గుంజుకున్నారు, ఇప్పుడు ఇల్లు గుంజుకుంటున్నారు. అయ్యా, నా పిల్లలు నేను ఎట్లా బతకాలయ్యా? వద్దయ్యా. నాలాంటి యువకులందరినూ కమ్యూనిస్టు పార్టీ దిక్కు మళ్లించినటువంటి జాతీయ నాయకుడు, పోరాట యోధుడు చంద్ర రాజేశ్వరరావు గారు, గట్లనే మహాకవి, ప్రజల కోసం పనిచేస్తున్న సమరశీలి మన ముగ్ధు మొహిద్దీన్ గారు, గట్లనే మన తెలంగాణ ముద్దుబిడ్డ నా సమ ఉజ్జి బద్దం ఎల్లారెడ్డి గారు, నా మిత్రుడు సిద్ధాంతకర్త, పేదోళ్ళ బతుకులు మంచిగుండాలని ఎప్పుడు తప్పించే దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ మన పీడిత ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారని మీ అందరికీ మనవి చేస్తున్నా. ప్రియమైన సోదరులారా, ఇది 11వ ఆంధ్ర మహాసభ. గతంలో జరిగిన సభలకు ఇప్పుడు భువనగిరిలో జరుగుతున్న ఈ మహాసభకు చాలా తేడా ఉంది. ఇది పూర్తిగా పేదోళ్ల కోసం జరుగుతున్న సభ. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడే పేద రైతుల వెట్టి బతుకుల మట్టి మనుషుల సభ ఇది. ప్రియమైన సోదరులారా, ఈ సందర్భంగా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒక వ్యక్తిగా గాక ఒక శక్తిగా, ఒంటరిగా దుర్మార్గుడైన దేశ్ముఖ్ను ఎదిరించి అసువులు బాసిన అమరజీవి షేక్ బందగీ గురించి చెప్పాలి. దేఖో భయ్యా, నువ్వు పెద్ద మనిషివని
మాకు అన్నావని ఎవరూ చెప్పకుండానే 4 ఎకరాలు అదనంగా రాసిచ్చాం. అన్నా అంటే ఎవరో తెలుసురా నీకు? అయ్యా తర్వాత అయ్యలాంటి వాడురా. తమ్ముళ్ళని బిడ్డ లెక్క చూసుకోవాలి, కానీ నువ్వు మా పాలిట సైతంలా తయారయ్యావు. మై బందగీ బాత్ కర్తా హూ. నా మాట తప్ప నీ ఒక్కరి చేత అనిపించరా, నా ఆస్తి మొత్తం రాసిస్తా. మా నాయన మీదనే రుబాబ్ చేస్తావురా? కొడుకు లాంటి వాడివి నన్నే కొడతావురా? భయ్యా, మా ఆయన్ని కొడతావా బేజా? నా బీవీనే కొడతావు. గొడవ ఇక్కడే కాదు, త్వర దగ్గర తెలుసుకుందాం. అబ్బూ సలీం అడిగిన దానిలా న్యాయమున్నది. ఇంటికి పెద్దోడవడం వల్ల ఆస్తంతా మీ అన్నదమ్ములకు ఖర్చు పెట్టిండు, మిమ్మల్ని పైకి తెచ్చిండు. న్యాయంగా చూస్తే వడ్డీతోని కలిపితే మీ ఆస్తి మొత్తం ఆయనకే రాసియ్యాలి. కానీ ఆయనది అడుగుతలేదు. మీ అందరూ ఆయనకు తలో ఎకరం చొప్పున ఇయ్యాల్సిందిగా అడుగుతున్నాడు. అండ్ల న్యాయమున్నది. గట్లి ఇయ్యాలని చెప్పి దొరగా మీకు హుకుం జారీ చేస్తున్నా. శుక్రియా సాబ్, శుక్రియా. ఈ అన్యాయాన్ని నేను ఒప్పుకోను దేశముఖ్ సాబ్. మీరు ఈ ఊరికి పెద్ద, మీరు నాకు న్యాయం చేస్తారని ఆశతో ఇక్కడికి వచ్చినా, కానీ మీరు మీ మనిషికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. పెద్ద మనిషిగా తీర్పు చెప్పే హక్కు మీకు ఉండొచ్చు, కానీ మీ తీర్పును సవాల్ చేసి హైకోర్టుకి వెళ్లే హక్కు నాకుంది. తీర్పు మీద దొరవారు సంతకం చేసిండ్రు, అందుకే కోర్టుకు వెళ్తున్నా. కోర్టుకు పోతావురా? కోర్టుకి? అరే మనందరికీ దేశ్ముఖ్ సాపే కోర్టురా. దొరవారే కలెక్టర్, దొరవారే న్యాయమూర్తి, దొరవారే పోలీస్ ఆఫీసర్. ఈ 60 గ్రామాల ప్రజలకు దేశ్ముఖ్ దొరవారే మొక్కటం లేని మహారాజురా. గసువంటి దేశ్ముఖ్ సాబ్ మాటనే ఖాతరు చేయవురా? దేశ్ముఖ్ సాబ్కి వ్యతిరేకంగా కోర్టుకు పోతానంటావురా? దేశ్ముఖ్ అంటే లెక్కలేదురా వారి నీకు? నాకు దొరగారంటే గౌరవం ఉంది. మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు న్యాయం కోసం పోరాడడంలో నాకు మనశ్శాంతి ఉంది. నాకు నా తమ్ముళ్ళకి అన్యాయం చేసుకోను. అయ్యా దొరవారు. బందగి సాబ్, దొరని కాదని హైకోర్టుకు పోయి గెలుస్తావురా నువ్వు? దొరా, నేను గెలుస్తాననే నమ్మకంతోనే నేను కోర్టుకు వెళ్తున్నా. ఒకవేళ మీరు గెలిస్తే నేను ఫకీర్ను అవుతా, బెచ్చమెత్తుకుని బతుకుతా. నాకేమీ నామోషి లేదు. ఒకవేళ నేను గెలిస్తే 60 గ్రామాల దొరవి తల ఏడబెట్టుకోవాలో ఆలోచించుకో.